UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంత ఆవేశం ఎందుకు వచ్చింది? ఏంటా తనకు సంబంధం లేదు కదా దీంతో. ఆగమ్మా. ఏంటయ్యా నీకు అమ్మాయికి ఉన్న పరిచయం ఏంటి? నిత్యకి మేము డిగ్రీలో క్లాస్మేట్స్ సార్. డిగ్రీలో కాస్త అలా రిలేషన్షిప్ గా మారింది. ఎంతకాలం బట్టి పరిచయం ఇది? మేము ఫస్ట్ ఇయర్ నుంచి సార్ 3 years నుండి రిలేషన్షిప్ లో ఉన్నాము. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ అంట 3 months. అవును సార్, అది మేము రిలేషన్ ఉన్నప్పుడు అలా జరిగిపోయింది. వీళ్ళు సస్పెన్స్ తో చంపేస్తున్నారు మమ్మల్ని. ఫాదర్ ఎవరన్నది? ఎవరు బాబు అమ్మాయి ప్రెగ్నెన్సీ కారణం? నేనే మ్యామ్. మరి ఆ నోటమ్మట నోట్లో నోరేనా నీకు? అది నీకు నోరేనా అమ్మా? మీ అమ్మ మీద ఒట్టేసావు, సరే అట్లాంటి ఆవిడ ఉన్నా లేకపోయినా నేను మాట్లాడను కానీ పిల్ల మీద ఒట్టాయి అంటే ప్రెగ్నెన్సీ మీద ఒట్టేయడానికి ట్రై చేస్తున్నావు. ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ మీరు? మ్యామ్ నేను అంటే నాకు అతనే తెలుసు మేడం, అసలు ఇతను కాస్ మేడం అసలు ప్రెగ్నెన్సీకి. ఏంటేంటమ్మా ఏంటి ఒకసారి నాకు చూసి చెప్పు. లేదు ఇతను కాదు, షన్ను కాదు మేడం. ప్రెగ్నెంట్ కి షన్ను కాదు, అతను ఓన్లీ పెళ్లి సంబంధంగా వచ్చాడు. అతన్ని బక్రా చేసి మేకలాగా నరికేద్దామని చూసారు బలిపశువుని చేయడానికి. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. షన్ను కాదన్నది మాకు మొదటి నుంచి తెలుసు. రాహుల్కి నీకు ఉన్న సంబంధం ఏంటి? ఎంతకాలం పరిచయం? రాహుల్ వల్ల నువ్వు తల్లి అయ్యేవా కాదా? నెంబర్ 1. రాహుల్ని ఎందుకు పక్కదోవని పట్టి షన్ను మీద ఎందుకు మీ ఇద్దరు తల్లి కూతురు పడ్డారని చెప్పు. కథ చెప్పు, ఏమవుతుంది? అసలు రాహుల్ నేను ఇద్దరం లవ్ చేసుకున్నాం సార్ మేము. అసలు అయితే రాహుల్ని పెళ్లి చేసుకోవద్దు, నువ్వు పెళ్లి చేసుకుంటే ఇద్దరిని చంపేస్తాను అని. ఎవరు మీ అమ్మ? మా మమ్మీ. ఎందుకంటే చంపేయాలి అంటే నాకు అంటే ఇద్దరు సేమ్ క్యాస్ట్ కాదు కదా, అందుకనే వద్దు. ఎవరిని మీ మొక్కల క్యాస్ట్ కూడా మళ్ళీ ఒకటేనమ్మా మీ ఇద్దరి మధ్యన డిఫరెన్స్? ఇంకేమన్నా? క్యాస్ట్ గురించి మళ్ళీ షన్ను ఎదురు కట్నం ఇచ్చి మ్యారేజ్ చేసుకుంటాడు, నాకు డబ్బులు కావాలి, నువ్వు చేసుకోవద్దు అది ఇది అని మాట్లాడిండు. ఎవరు మీ అమ్మ? మా మమ్మీ మాట్లాడు. వాళ్ళ మదర్ అడిగారు మమ్మల్ని, ఆ, అంటే 2 lakhs దాకా అడిగారు. మీరు ఇస్తా అన్నారా? ఎదురు కట్నం ఇస్తా అన్నారా? కట్నం కాదు సార్, పెళ్లి ఖర్చు. పెళ్లి ఖర్చులకి ఇస్తా అన్నారా? సో ఇక్కడ వాస్తవానికి క్యాస్టా ఎదురు కట్నం అమ్మ అట్రాక్షన్? రెండు అంటే మనీ వస్తాయి, నువ్వు అతన్నే చేసుకో అది ఇది అని చెప్పి మా అమ్మ ఫోర్స్ చేస్తే నేను అతన్ని ఓకే అని చెప్పాను. మీ అమ్మకు బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైంది తల్లి? నాకు బెదిరించారు, ఇంట్లో బెదిరించారు. ఏమని బెదిరించింది? చేసుకోవద్దు, నువ్వు చేసుకుంటే చంపేస్తా, నిన్ను చంపేస్తా అన్నారు. నీ బిడ్డను కూడా చంపేస్తా. ఇలాంటి అమ్మ దగ్గర ఉండడం కంటే లేచిపోయి వెళ్ళిపోవచ్చు కదా. ఇందాక అమ్మ మీద ఒట్టేసేటప్పటికి నేను భయపడ్డాను. ఇప్పుడు 10 సార్లు ఒట్టేయాలి నువ్వు మీ అమ్మ మీద. ఇలా ఒట్టేయాలి. అది కదమ్మా, ఇదంతా ఫోటో చూడటం, ఫోటోలో ఉన్న వ్యక్తే నా బాయ్ ఫ్రెండ్ అని అంటాము, దుప్పటి కప్పుకుని పడుకోవటం, ఇవన్నీ అసలు నాకేం తెలియదు. నేను కాదు. ఇదంతా ఈ స్క్రిప్ట్ అంతా ఎవరు రాశారు? మీ తల్లేనా? మా మమ్మీ రాసి. అమ్మో. ఏమండి మీ సొంత కూతురేనా? మీరు కన్న కూతురేనా ఆవిడ? నాకు అలా అనిపించట్లేదు. కూతురు తప్పు చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టేసి సరైన దారిలో పెట్టాలి, లేదంటే ఇష్టమైన వాడితో ఇచ్చి పెళ్లి చేయాలి. కానీ అది కాదు, డబ్బులు వస్తున్నాయని చెప్పి మరి మీరు మీ అమ్మాయిని టార్చర్ పెట్టడం అనేది నాకెందుకో మీ అమ్మాయిలా అనిపించట్లేదు. బయట ఎక్కడ దొరికితే తెచ్చి పెంచుకున్నారేమో అనిపిస్తోంది. తనకేం ఆస్తులు లేవు, ఏమి లేదు. తను ఎట్లా బతికి తన ఫ్యూచర్ కూడా చూడాలి. ఆస్తి జాబు చేసేవాడు బకరాగాడు దొరికాడు, ఎదురు పెళ్లి ఖర్చులు కొంత డబ్బులు ఇవ్వడానికి అని చెప్పి ఇతన్ని బలి. రేపటి రోజు వాడు డబ్బులు ఇచ్చాను కదా అని చెప్పి పిల్లని టార్చర్ పెడితే ఏం చేస్తావు? క్యాస్ట్ చాలా ఇంపార్టెంట్. క్యాస్ట్ అనేటటువంటిది ఇక్కడ కాదు. ఇక్కడ మీ కూతురు యొక్క జీవితాన్ని ఒక్కసారి చూడమని చెప్తున్నావు. ఇంత కపట నాటకం ఏంటమ్మా? నీ భర్త ఎక్కడ? నీ భర్తను కూడా ఇలాగే సెలెక్ట్ చేసుకున్నావు, ఎదురు కట్నం బ్యాచ్ని, ప్రేమించిన ఒకడిని. కాదమ్మా, ఎవరి క్యాస్ట్ వాళ్ళకి ఇంపార్టెంటే కాదనట్లా. అమ్మాయి ఆల్రెడీ అంతకంటే పెద్ద తప్పు చేసేసింది. చేసినప్పుడు ఏం చేయాలనేది చూసుకోవాలిగా. అప్పుడు నీ క్యాస్ట్ ఇంపార్టెంట్ కాదు, పిల్ల క్యారెక్టర్, పిల్లకు వచ్చిన ప్రెగ్నెన్సీ, ఇవి ఇంపార్టెంట్. పిల్ల జీవితం ఇంపార్టెంట్. ఆ వదిలేసి ఒక అబ్బాయిని ఇది చేయడానికి రెడీ అయిపోయావు. నువ్వు ఎంత డ్రామా ఆడుతున్నావు కదమ్మా. నిజంగా మీ అమ్మాయి రాహుల్ని చేసుకుని ఉంటే కనుక చంపేసి ఉండేదానివా? ఒకే ఒక ప్రశ్న, ప్రోగ్రామ్ ఆపేద్దాం ఇక్కడికి. నిజంగా నీ కూతురు రాహుల్ని చేసుకుని ఉంటే కనుక నీ కూతుర్ని చంపేసేదానివా? తను నాకు నచ్చలేదు సార్. నచ్చకపోవటం కాదు, చంపేస్తాను అన్నావు. చంపేస్తావా? లేదు కదా, మామూలు జాబ్ అలాంటివి ఏమీ లేదు. అలా బెదిరించావు అంతే. అంతేనా? బెదిరించాను. మీ అమ్మాయిని అమ్మేసి అమ్మ మా అమ్మ ఏదైనా చేసేస్తుందేమో, ప్రెగ్నెన్సీ తీయించేస్తుందేమో అని ఆవిడ నువ్వు చెప్పినట్టు ఆడుతుంది తోలు బొమ్మలాగా. ఫర్ రాహుల్ ఈజ్ ట్రూవా? నిజమైన లవ్ మీ ఇద్దరిది? ట్రూ లవ్ సార్. మరి ఎందుకమ్మా అంత నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ? ఏంటమ్మా ప్రాణాలు పోయేది? ఏం చేస్తుంది ఆవిడ? కూడా అసలు నువ్వు ఎక్కడ ఏం చెప్పొద్దు. రాహుల్కి చెప్పాలి కదా, మా అమ్మ ఇలా బెదిరించి బలవంతంగా వేరే వాడికి కట్టబెడుతుంది, వాడి దగ్గర లేదు. అసలు కలవలేదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు సార్. నేను ఆ షన్నుతో మ్యారేజ్ ఫిక్స్ అయినప్పటి నుంచి అసలు నేను ఎక్కడికి వెళ్ళలేదు. అంతే అనుకున్నావు? లేదంటే అమ్మ మాట విని షన్ను చేసుకుని తర్వాత షన్ను గుడ్ బై చెప్పి రాహుల్ తెలిపోదాం అనుకున్నావు? నువ్వు కూడా ఏమన్నా నాటకం అనుకున్నావు? లేదు సార్, అసలు నాకు ఏం తెలియదు సార్. అసలు షన్ను చూసి కాదు, అనుకున్నట్టుగానే షన్ను ఒక బక్రా అయ్యి నిన్ను పెళ్లి చేసుకున్నాడు అనుకో, నిజంగా ఆ మ్యారేజ్ లో నువ్వు కంటిన్యూ అవుతావా? షన్ను గుడ్ బై చెప్పి రాహుల్ తెలిపోతావా? నీది నిజమైనటువంటి ప్రేమ అయితే కనుక షన్ను గుడ్ బై చెప్తావు నువ్వు కూడా. మరి
సో నువ్వు కూడా అమ్మ ఒక దారిలో వెళ్తే కనుక నువ్వు సెకండ్ దారిలో వెళ్ళావు అంతే. బయటపడడానికి ఇతను ఒక పాములాగా వాడుకోబోయావు నువ్వు. ఇద్దరిని బక్రా చేసావు. స్వచ్ఛంగా ప్రేమించినటువంటి ఒకరిని రాహుల్ని ఇంతకాలం బట్టి ప్రేమ ప్రేమ అని చెప్పి చేసినోడిని ఒకరిని బక్రా చేసావు, ఇంకోటి ఏమొచ్చి డబ్బుల గురించి మీ అమ్మ బక్రా చేసింది. పెళ్లి చేసుకోవడానికి మీ అమ్మ నాటకం ఆడింది. ఎందుకు నాటకం ఆడిందో మా అమ్మ నాటకం ఆడిందండి, కరెక్టేనండి, నేను ప్రాణభయంతో మా అమ్మది ఆడినట్టుగా నేను ఆడానండి, అంతవరకు ఓకే. నువ్వు ఇక్కడ దాకా వచ్చినప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి కదమ్మా. పెళ్ళి అయిపోయి ఉంటే షన్ను లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే సరే ఎవరిదో సార్ కడుపు తీయించేస్తాను సార్, అమ్మాయి అయితే నాకు నచ్చింది సార్, నేను చేసేసుకుంటాను అనే బ్యాచ్ కూడా ఉన్నారు. అలా చేసేసుకుని ఉంటే కనుక షన్ను అనేటటువంటి వీడు ఎదురు కట్నం ఇచ్చో లేదంటే పెళ్లి ఖర్చులకు ఇచ్చి తర్వాత నువ్వు రాహుల్ తెలిపి ఉంటే ఏముంది, అప్పుడు కూడా కేసులు ఫైల్ చేసి కాంపెన్సేషన్ వసూలు చేసేవాళ్ళు, ఫాల్స్ కేసులు వేసి. ఇప్పుడే పత్తిలాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయావు. అప్పుడైనా నువ్వు పోలీస్ స్టేషన్లో ప్రొటెక్షన్ అడగొచ్చు తెలుసా? మా అమ్మ ఇట్లా బెదిరిస్తుందండి, అతను కాదు ప్రెగ్నెంట్కి కారణమని. నువ్వు పోలీసుల దగ్గర ప్రొటెక్షన్ తీసుకోవాలా? అక్కడ డ్రామా ఆడేశారు. ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటే అబ్బాయి జీవితం నాశనం అయ్యేది తెలుసా? మా అమ్మ బెదిరించింది మేడం, అసలు నువ్వు చెప్పొద్దు, ఎక్కడ చెప్పినావు అంటే నీ బిడ్డను చంపేస్తా అది ఇది అని చెప్పారు. సరే రాహుల్ ఎంతవరకు తెలిసి తల్లి కూతురుల నాటకం? ఓకే, కూతురుది తక్కువ నాటకం, తల్లిది పెద్ద నాటకం, కానీ వీళ్ళ నాటకం తెలుసా నీకు? ఇది అంతా జరుగుతుందని ఆ అమ్మాయి ఫోన్ కాంటాక్ట్లో ఇన్ని రోజులు బట్టి లేదంటే ఆ అమ్మాయి ఉందా పోయిందా అన్నది నువ్వు ఎప్పుడు ఎతకలేదు, ఇంటికి వెళ్ళి చూడలేదా? నేను వెతికేవాడిని సార్, కానీ వీళ్ళ మమ్మీనే రానిచ్చేది కాదు నన్ను. ఎవరైనా బయటకు వచ్చినా కూడా నీకే ట్రబుల్ చేస్తానని బెదిరించేది. థ్రెట్ చేసేదా? నిన్ను థ్రెట్ చేసేది. మళ్ళీ నా లైఫ్ మీద ఏమన్నా పడుతుందేమో ఇబ్బంది అని నేను కూడా వెళ్ళేవాడిని కాదు. ట్రై చేశాను, వేరే నెంబర్తో కూడా కాల్ చేశాను, కానీ ఫోన్ లేపేది కాదు, బ్లాక్ చేసేది. సరే, ఇంత జరిగినా కూడా నువ్వు ఇంకా నిత్యాన్ని ఇష్టపడుతున్నావా? దానికి ప్రెగ్నెన్సీ కారణం నేనే కాబట్టి నేనే ఇష్టపడుతున్నాను సార్. ఏమా నువ్వు చేసుకుంటావా అతన్ని? చేసుకుంటాము. అది కదా, ఇద్దరిని కలిపి చంపేస్తామో ఈవిడ. ఇప్పుడు భయం లేదా మీకు? ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కొద్దిగా ధైర్యం ఉంది సార్. బయట అంటే అప్పుడు భయపడేవాడిని, కానీ మీరు ఇప్పుడు ఉన్నారు కదా సార్, మీ ముందు చంపేస్తుంది ఆయన. తర్వాత చంపితే పర్లేదా? తర్వాత చంపితే ఇప్పుడు ఏముంది, అట్లా ఏముండదండి. పోన్లే, మమ్మల్ని చూసి ధైర్యం వచ్చిందని అంటున్నావు. ఏమో మరి ఏమ్మా, ఇప్పటికైనా నీకు కనువిప్పు కలిగిందా? నువ్వు చేసినటువంటి పాపం పని ఏంటన్నది మీకు అర్థమైందా? మిమ్మల్ని నిత్య తల్లి గారు, మీ వారెక్కడమ్మా? మా వారు లేరండి. చనిపోయారా? నువ్వు ఉన్నావుగా అందరికి కలిపి. చనిపోయారా, వెళ్ళిపోయారా, చచ్చిపోయారా, చంపేసావా? చనిపోయారు. నాకు చంపేయటం అలవాటేగా సార్ మీరే న్యాయం చేయాలి సార్ ఇప్పుడు నాకు. అట్లాగే నాన్న, ఆగండి.